అందరికీ వందనాలు. మహోన్నతుడు మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తువుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన దినమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడాను నిరాశ అనేది లేకుండా ఉండాలి. అంతేకాకుండా నిశ్చింత కలిగి ఉండాలి. మొదటిది, నిరాశ ఉండకూడదు. ఆత్మీయ జీవితం విషయంలో చెప్తున్నాను. అనుదిన జీవితంలో, కుటుంబ జీవితంలో, మన ఎడ్యుకేషన్ లైఫ్లో, జాబ్ లైఫ్లో ఖచ్చితంగా ఈ నిరాశలు ఉంటూ ఉంటాయి. కానీ ఆత్మీయ జీవితం విషయంలో మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ నిరాశ అనేది ఉండకూడదు. ఒకటి. రెండు అదే ఆత్మీయ జీవితంలో ఎల్లవేళలా కూడాను నిశ్చింత కలిగి ఉండాలి అనేది దేవుడు సూటిగా నాకు చెప్పి నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విషయం చూడండి, మనకు ఒక ఆశీర్వాదం లేదా ఒక ఆత్మ ఫలం లేదా ఆత్మ వరం అది పోకుండా ఎప్పుడు మనతోనే ఉంచాలని దేవుడు ఆశిస్తాడు. అందుకు మన యొక్క సీనియారిటీ అంటే ఆ విశ్వాసిగా మనం ఎప్పుడు రక్షించబడ్డామో అప్పటి నుంచి దేవుని యొక్క సర్వసత్యంలోకి ఎప్పుడు ప్రవేశించబడాము అక్కడ వరకు మొదటిది రక్షణ, విశ్వసించి రక్షించబడతాము. రక్షణ తీసుకున్న తర్వాత ఆత్మీయ స్థాయి ఎదుగుతున్న కొలది సర్వసత్యంలోకి ప్రవేశిస్తాం. సర్వసత్యం తెలుసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, మనకి ఏం అర్థమవుతుంది అంటే దేవుడు ముందే అన్నీ ఇచ్చేశాడు, కానీ నా అవిధేయత వల్ల, నా బలహీనత వల్ల నేనే పొందుకోలేకపోతున్నాను అని అర్థం చేసుకుంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఆ పొందుకోలేకపోతున్నానే అనే ఒక నిరాశ నుంచి మనం బయటికి ఎలా బయటపడాలి అనే విషయాన్ని మనము వాక్యం ద్వారా పరిశీలించి చూసినట్లయితే చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు ఆ సంఘానికి రాసినటువంటి పత్రిక చదివితే ఎంత నీరసంగా ఉన్నా, నిరాశలో ఉన్నా, బాధలో ఉన్న, దుఃఖంలో ఉన్న ఎనలేని ఉత్సాహము, ఉల్లాసము, ముఖ్యంగా దేవుని యందు ఒక గొప్ప ఉద్యమం మనలో కలుగుతుంది. చూడండి, 8వ అధ్యాయం తీసుకున్నట్లయితే 28 నుంచి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరికంటండి? ఆయన సంకల్పము చొప్పున ఆయన నామాన్ని ఎరిగి విశ్వసించి మారుమనసు పొంది ఆయన కొరకు బ్రతికే ప్రతి ఒక్కరు కూడా పిలువబడిన ప్రతి వారికి మేలు కలుగుటకై, వారు కష్టంలో ఉన్న, నష్టంలో ఉన్న, దుఃఖంలో ఉన్న దాని వెనక దేవుడు దాచిన గొప్ప మేలు ఉంటుంది. ఆ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆ ఎరుగుతున్నాను అన్న విశ్వాసం నీకుందా? ముఖ్యంగా నేను తెలుసుకున్నాను, నాకు తెలుసు, నాకు ఇలా జరుగుద్దని నాకు తెలుసు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడని తెలుసు, కష్టములు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని నాకు తెలుసు అని చెప్పగలవా నువ్వు? తర్వాత, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. మొదట దేవుడిని ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే విశ్వసిస్తారో వారిని తన కుమారునితో అంటే యేసుక్రీస్తు వారి సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. కాబట్టి నీ యొక్క ఆత్మీయ పరిపక్వత కానీ, నీ యొక్క ఆత్మీయ స్పిరిచువల్ సీనియారిటీ కానీ ఎక్కడికి పోదు, నువ్వు క్రీస్తునందు స్థిరముగా ఉండుట కొరకే. ఆ తర్వాత చూడండి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను. అంతే కదా, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారు పిలువబడతారు. ఆ తర్వాత ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. పిలువబడిన నువ్వు నేను ఎవరము? నీతిమంతులము, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారము. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎంత గొప్ప భాగ్యం అండి! ఇంతకన్నా ఏం కావాలండి? దేవుడు మనల్ని మహింపరుస్తూ ఉంటే. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు
ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కాబట్టి అనుగ్రహించాడు కదా. అంటే మనమంతా కూడా ఆయనలో ఉన్నప్పుడు సమస్తము మన చేతులకు అప్పగించబడినట్లే కదా. అయితే దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు ప్రశ్న. కరెక్టే బ్రదర్, మీరు చెప్తున్నది బాగానే ఉంది. మరి నేను ఎందుకు ఇంకా అప్పుల్లో ఉన్నాను? నేను ఎందుకు ఇంకా తిప్పల్లో ఉన్నాను? నేను ఎందుకు ఇంకా బ్లెస్సింగ్ తీసుకోలేకపోతున్నాను? ఇంకా నేను నిరాశలో ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఇంకా నేను ఏమనుకున్నా సరే అది ఎందుకు జరగట్లేదు? అక్కడికే వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైనా సరే మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క ఆత్మ నడిపింపులు ఉన్నప్పుడు మొదట దేవుడు ఒప్పుకోనివి 3 ఉంటాయి. మొదటిది విగ్రహారాధన, రెండవది వ్యభిచారంలోనే పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత కాముకత, చెడు చూపులు అన్నీ వచ్చేస్తాయి. వాటన్నిటికి దూరంగా ఉండాలి. థర్డ్ వన్ ఏంటంటే కోపం. ఇది నీ సహోదరుడి మీద నువ్వు కోపపడితే నరహత్య చేయడంతో సమానం అని చెప్పి యేసయ్య అన్నాడు. అంటే ఈ కోపం వల్ల నా జీవితంలో జరిగింది చెప్తా ఉన్నాను. ఈ కోపం వల్ల మనము నోటికొచ్చినట్లు ఆ ఎమోషన్ని దించుకోవడం కోసం మాట్లాడేస్తాం. ఆ మాటల్లో బూతులు ఉండకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి మీద నీకు తెలియని అభిప్రాయాన్ని నువ్వు వ్యక్తపరిచేస్తావు. ఆ వ్యక్తపరిచిన అభిప్రాయము విన్న ఎదుటి వ్యక్తి దాన్ని రకరకాలుగా మార్చుకొని దాన్ని తిరిగి ఆ వ్యక్తికి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కడి నుంచి సమస్య ఎక్కడికి వెళ్ళింది? ఆ వ్యక్తి చేసిన కీడు ఎవరైతే నష్టపోతున్నాడో, ఎవరైతే మాట పడుతున్నారో, ఎవరైతే తెలియకుండానే బాధపడుతున్నారో ఆ వ్యక్తికి దుఃఖం కలిగితే నువ్వు నరహత్య చేసినట్లు కాదు. అంటే కోపము నరహత్యకి దారి తీస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే దేవుడు శరీరాన్ని అపవిత్రపరిచే వ్యభిచార తలంపులు, జారత్వము, కన్నులు, అపవిత్రమైన కన్నులు, చూపులు, వీటన్నిటిని మోహపు చూపులు అనమాట, వీటన్నిటినీ వద్దన్నాడు. నో అంటే ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి పాపం చేయొద్దన్నాడు. సెకండు కోపం. ఇక థర్డ్ ఫస్ట్ అదే చెప్పాను కదా, విగ్రహారాధన గురించి ఎందుకు వద్దన్నాడు అంటే, మొదట జీవంగల దేవుడు ఉన్నాడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మనం ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయాలి. ఆత్మలో ఆరాధన కాదు, ఆత్మతోనూ అంటే దేవునికి సన్నిధికి వెళ్ళాల్సిందే. మనసులో ఆరాధన చేసుకుంటాను కూర్చుంటానంటే కాదు. సమాజంగా కూడి సంఘానికి వెళ్ళి నీ ప్రవర్తనాపూర్వకంగా, నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరచాల్సిందే. నువ్వు దేవునికి సన్నిధికి వెళ్తావు. అప్పుడు వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన సంఘ విశ్వాసులతో నీవు కలిగి ఉండే ఆ ర్యాపో ఏదైతే ఉందో, ఆ సహవాసం ఏదైతే ఉందో, అది నీలో క్రైస్తవుడిని బయటికి తీసుకొస్తుంది. నీలో నిజమైన క్రైస్తవుడు అప్పుడు బయటకు వస్తాడు. అంతే తప్ప నువ్వు నీ రూమ్లో ప్రార్థన చేసుకుంటానంటే రాడు. మళ్ళీ నేను అంటను ముట్టను అని అంటే నువ్వు క్రైస్తవుడే కాదు. సంఘములోకి నీవు వచ్చిన తర్వాత నీ ప్రవర్తన నిన్ను మార్చాలి. నీ ప్రవర్తన ద్వారా ఇతరులు ప్రోత్సహించబడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఉజ్జీవపరచబడి మారు మనసు పొంది క్రీస్తు దగ్గరికి వచ్చేయాలని అంటే అది నువ్వు మహిమ దొంగిలించడం అవుతావు. అలా కాకుండా నీ ప్రవర్తన ద్వారా వారు దేవునికి అవ్వాలి, నీ ద్వారా ఉజ్జీవింపబడాలి. అంతేకాకుండా వాళ్ళు నీ నుంచి నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నేను మా పాస్టర్ గారు చెప్తున్నప్పుడు విన్నాను, నువ్వు వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగినట్లయితే నిన్ను చూసి భయపడతారు అందరూ. వామో అతను తప్పునొప్పుకోడు ఎలా అని చెప్పేసి. అటువంటి ఆత్మీయత సంపాదించుకోవాలి. దాని కొరకు నువ్వు వాక్యము చెబుతున్నట్టుగా జీవిస్తే చాలు. ఎంత గొప్ప ధన్యత కదా. చూడండి, మనము ముందుకు నిర్ణయించిన వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహింపరచును. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అవ్వడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు
ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? బాబా బాబా, ఎంత గొప్ప మాట కదా. తన కుమారుణ్ణి, మహాపరిశుద్ధుడండి యేసుక్రీస్తు ప్రభుల వారు, పాప శరీరాకారుడుగా ఒక మనిషిగా పుట్టాడు. చూసారా, మనిషిగా పుట్టాడు, మనిషిగా జీవించాడు, సిలువ మీద మరణించాడు, సర్వమానవుల యొక్క పాపాలను ఆయన కొట్టివేశాడు. ఎంత గొప్ప ధన్యత నీ కొరకు, నా కొరకే. ఆ తర్వాత చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? ఎవడు శిక్ష విధిస్తాడు? చనిపోయిన క్రీస్తు యేసే. కాబట్టి ప్రియులరా, జాగ్రత్తగా వినండి. నీతిమంతులు తీర్పు తీర్చేవాడు దేవుడే. కాబట్టి దేవుడు నీతిమంతులు తీర్చేశాడు. ఆయన కుమారుని ద్వారా మనకు రక్షణ వచ్చేసింది. శిక్ష విధించేవారు ఎవరు? ఒకవేళ నువ్వు తప్పు చేస్తే, ఒకవేళ నీకు తెలిసి పాపం చేస్తే, నువ్వు ఇంకనూ పాపం మానని కన్నులు కలిగి ఉన్నవాడవైతే, ఇంకనూ నోటి అతివాగుడు, లేదంటే నోటికొచ్చినట్టుగా వాగడం, లేదా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, అసలు ఎమోషనే రాకుండా చూసుకోవాలి, ఎమోషన్ కంట్రోల్ చేయడం కాదు. అలా నువ్వు ఉన్నట్లయితే శిక్ష విధించేవారు ఎవరు? చనిపోయిన యేసుక్రీస్తే. నీ కొరకు, నా కొరకు చనిపోయిన అని అర్థం అనమాట. అంటే ఆయన చనిపోలేదు, ఆయన మరణించి మూడో దినాన తిరిగి లేచాడు. ఆయన నిత్యము ఉన్నవాడు అనువాడు. తర్వాత అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడు ఆయనే. విజ్ఞాపన కూడా చేస్తూ ఉన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఆయన విషయములో ఆయనతో పాటు జీవించాల్సిన మనము ఇంకెన్నాళ్ళు ఇంకా బలహీనతలతో పట్టబడతాము. కాబట్టి ప్రతి ఒక్క బలహీనతను విడిచిపెట్టి గురి యొద్దకి పరుగులు తీసేవారిగా, రోషం కలిగిన వారిగా ముందుకు సాగుదాం. మొట్టమొదట ఏ పాపాలు మన మీద ప్రభావం చూపిస్తామంటే, మొదటిది నేత్రాశ. కళ్ళతో చూసిన ప్రతిదీ కోరుకుంటాం. కాబట్టి ఆ చూపులు మార్చుకోవాలి. అంటే ఆశించని దయ కలిగి, కరుణతో ప్రేమ కలిగి, మళ్ళీ యథార్థమైన చూపులు. అంటే నాది కాంది నేను ముట్టుకోను, అలాగే నాదైనదని నేను నిర్లక్ష్యం చేయను, బాధ్యత వహించి కాపాడుకుంటూ. ఉదాహరణకి చాలామంది తన భార్య గురించి పట్టించుకోరు, కానీ పరాయ వాళ్ళ భార్యలంటే మాత్రము తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సహోదరులారా, దేవుడు నీకంటూ ఒక జీవిత భాగస్వామిని ఇచ్చాడు అనేసంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలి అనేసంటే నీ భార్య ద్వారా మాత్రమే. ఎందుకు? జీవమనే కృపావరంలో నీ భార్య పారిభాగస్తురాలు కాబట్టి ప్రియ సహోదరులారా, భార్యను ప్రేమిస్తేనే, క్రీస్తు ప్రభుల వారి సంఘాన్ని ప్రేమించిన ఎలాగో నువ్వు నీ భార్యను ప్రేమించాల్సిందే అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ మనం పాటించాల్సిన వారిగా ఉన్నాం. అంటే నీ చూపులు సరిగ్గా ఉండాలి, నీ భార్యతో మాత్రమే సంతోషంగా ఉండాలి. నేను అతరాశ అయిపోయాను. ఇప్పుడు శరీరాశ అనేది నీవు కలిగి ఉన్న, నీకు చెందిన వారితో సంతృప్తి చెందకపోతే, అంటే అర్థం ఏంటి? అక్కడ నీకు ఆత్మఫలంలో చివరిదైనటువంటి ఆశా నిగ్రహం లేదు అని అర్థం. అంటే నువ్వు కలిగి ఉన్న దానితో సంతోషంగా ఉండడం, అది సమాధానకరం, ఆరోగ్యకరం. నీవు ఇంట్లో ఫుడ్ తింటే నీకు ఆరోగ్యం బాగుంటుంది, బయట ఫుడ్ తింటే నీకు ఎలా ఉంటుంది? కడుపులో మంట, లేదంటే వామిటింగ్స్ అవ్వడం, లేదంటే అనీజీగా ఉండడం. అవునా? ఎందుకు? నీకేం కావాలో వాళ్ళకి తెలీదు. అదే నీ ఇంట్లో నీ భార్య నీకేం కావాలో, ఎలా వండాలో, ఎంత కడిగి నీట్గా వండాలో అలా చక్కగా వండి పెడతారు. కాబట్టి నీకు ఆరోగ్యం బాగుంటుంది. అదే రీతిగా నీ భార్య నీకు సంతోషాన్ని ఇస్తుంది. పరాయి వాళ్ళైతే నువ్వు కంఫర్ట్గా ఉండలేవు. కాబట్టి ఇంకో మాట, దేవుడు ప్రతి స్త్రీని ఒకేలా చేశాడు, ప్రతి పురుషుణ్ణి ఒకేలా చేశాడు. దీనికోసం చూడకూడనివి చూస్తూ, ఊహించకుండా ఊహించుకుంటూ, శరీరాన్ని మళ్ళీపరుచుకొని, ఆత్మను దుఃఖపెడుతూ, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చంపేస్తూ, నిజంగా చంపేస్తాను, ఆయన గద్దిస్తాడు, నా కుమారుడా నువ్వు చూడకూడదు. ఇది తండ్రికి ఇష్టం లేదు. తండ్రి అయిన దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా పిలవాలనుకుంటున్నాడు, పరిశుద్ధుడిగా చూడాలనుకుంటున్నాడు. నీ కొరకు తన కుమారుడిని పంపించాడు. నువ్వు చూడకూడదు. పరాయి లేదా పొరుగువాని మానాలను చూచుట పరమ పాపము.
పాత నిబంధనలో. మరి నూతన నిబంధనలో ఆ ఊహ ఊహిస్తేనే పాపం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ పనులు చేయకూడదు, కండిషన్ అంతే. ఇది శరీరాశ. తర్వాత జీవోడంబం. కాస్త నీకు సారని పిలిచే యోగ్యత వచ్చిందా చాలిక, ఇక నువ్వు నీ కిందోలను చాలా అసహ్యంగా చూస్తూ ఉంటావు. తప్పు కదా, అన్యాయం కదా. నీ పైన వాళ్ళు కూడా నేను అలా చూసి నీ పరిస్థితి ఏంటి? అంతేకాకుండా నీ దగ్గర ఒక రూపాయి ఎక్కువ ఉంటే నీ కిందోళ్ళని చులకనగా చూస్తావు. తప్పు కదా. నువ్వు కూడా ఒకప్పుడు ఆ స్థాయి నుంచే కదా వచ్చావు. అంతేకాకుండా నీ పొజిషన్ని బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, నీకున్న ఆస్తి అంతస్తుని బట్టో, నీకున్న అందాన్ని బట్టో ఇతరులను నువ్వు కించపరిచినట్లు చూసినట్లయితే దాన్ని జీవోడంబం అంటారు. అది నీకు ఉందంటే నువ్వు నరకానికి వెళ్తావు. ఇంకొకటి భయంకరమైన పాపం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవోడంబం. నేనే ప్రార్థన చేస్తాను, నాకు అంతా తెలుసు, నేను ఆన్ టైం మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తాను, ఆన్ టైం నేను చర్చికి వచ్చేస్తాను, చర్చిలో నేను మాత్రమే పాటలు పాడతాను, నేను మాత్రమే పాడాలి, నా స్వరం మాత్రమే బాగుంటుంది, నేను పాస్టర్ గారికి బాగా క్లోజు, మా పాస్టర్ గారికి రైట్ హ్యాండ్ నేను, మా పాస్టర్ అమ్మ గారికి అన్ని అంట్లు తోమేది నేనే, బట్టలు ఉతికేది నేనే, జడేసేది నేనే. ఇలాంటి ఆత్మీయ గర్వం నీకు ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో, నువ్వు ఇక నీ కష్టం, నేను ఎవరు రక్షించలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, జీవోడంబం అనేది చాలా చాలా మెత్తగా నిన్ను నాకన్నా తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఆ జీవోడంబం అనేది ఉండకూడదు. సాధారణంగా గర్వం అనేది ఉండకూడదు. దానికి మించింది జీవోడంబము. కాకపోతే చాలా మెత్తగా ఉంటుంది, ఇది కనిపించదు, కానీ నీలో ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి అది ఎక్కడుందో దాన్ని బయటికి పంపించేసి, అలా నువ్వు ఎప్పుడైతే నేత్రాశ శరీరాశ జీవోడంబాన్ని జయిస్తావో అప్పుడు నువ్వు దేవునికి కృపకు పాత్రుడు అవుతావు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, చనిపోయిన యేసుక్రీస్తే, అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. కాబట్టి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి సమర్థుడు. ఎప్పుడు ఈ నేత్రాశ శరీరాశ జీవోడంబాన్ని విడిచి పరిశుద్ధంగా ఉంటూ నీ రక్షణను కాపాడుకుంటూ క్రీస్తు కొరకు రోషము కలిగి నువ్వు జీవించగలిగినప్పుడు, నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉన్నప్పుడు, నీ పిల్లల విషయంలో సంపూర్ణ జాగ్రత్తలు తీసుకొని, బాధ్యతలు తీసుకొని, వారికి సమయానికి కావాల్సినవన్నీ నీ ప్రవర్తన ద్వారా నేర్పిస్తూ, నువ్వు చదివితే వాళ్ళు చదువుతారు, నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు చేస్తారు, నువ్వు బైబిల్ చదివితే వాళ్ళు బైబిల్ చదువుతారు, నువ్వు సమయానికి చర్చికి వెళ్తే వాళ్ళు నీతో పాటు సమయానికి వస్తారు. నిన్ను చూసి మా అమ్మకు చాలా క్రమశిక్షణ అని చెప్పి ఇష్టపడాలి, ద్వేషించకూడదు. అట్టి రీతిగా నువ్వు మారాలి. అంటే కండిషన్ పెట్టాలి, అట్ ద సేమ్ టైం ప్రేమ కూడా చూపించాలి. అలా నువ్వు ఉన్నప్పుడు నిన్ను కాకపోతే ఇంకెవరిని దీవిస్తాడంటే, నిన్ను కాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాడంటే. ఈ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిద్దాం, ఆయన కృప పాత్రలుగా ఎంచబడదాం. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధ ప్రేమగలైన తండ్రి, ఘనుడ గొప్పవాడ స్తోత్రములు, జీవంగల దేవా స్తోత్రములు. ఈ సమయం అందు ప్రభువా, నీ యొక్క బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడిన విధానం బట్టి వందనం ప్రభువా. విత్తన వాక్యం ప్రతి ఒక్క హృదయం నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారా ఎవరైతేనైనా మరి మీకు సమీపస్తులు అవుతున్నారో వారికి కావాల్సిన దీవెనలు అనుగ్రహించి ప్రభువా, వారు నీ యందు స్థిరముగా ఉంటూ మీకు నిత్యరాజ్యానికి వారసులయ్యే గొప్ప కృపా భాగ్యం అనుగ్రహించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.